సామాన్లన్నీ రెడీ చేసేసుకున్నాం గాయస్. ఇప్పుడు మీకు ఆ సామాన్లన్నీ చూపిస్తున్నాం. మీకు చూడాలంటే వెనకాల మా అమ్మవారు వీడియో పెట్టాము. ఇంకా అంత పూజ చేసేది కార్యక్రమం మాత్రమే ఉంది అంతే గాయస్. చూడండి ఫస్ట్ అమ్మవారిని అయితే చూడండి గాయస్, చూస్తున్నారు కదా గాయస్ అమ్మవారిని అయితే. ఇప్పుడు మీకు అయితే సామాన్లు చూపిస్తున్నాను. మీరు చూడండి గాయస్, పౌడర్, కుంకుమ అండ్ దిస్ అండ్ ఈ చున్నీలో ఎందుకని అనుకుంటున్నారా, ఇది పోతరాజు తయారు చేయడానికి గాయస్. ఇంకో మీరు అనుకున్నచ్చు బోనాలు అయిపోతున్నాయని, కానీ ఈ గల్లీలో అయితే స్టార్ట్ అవుతున్నాయి. చెప్పు. మీరు బోనాలు అయిపోతున్నాయి అని అనుకోవచ్చు, కానీ మా గల్లీలో అయితే బోనాలు స్టార్ట్ అవుతున్నాయి. రాత్రి అయితే బోనాలు ఉంటాయి, అందుకనే మేము ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాము. సరే సిద్ధు, నీకు ఎట్లా అనిపిస్తుంది? నువ్వు ఒక పోతరాజు లాగా తయారవుతున్నావు కాబట్టి నీ ఫీలింగ్స్ ఏదో చెప్పండి అని మాకు. నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది, కానీ నేను ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. అందుకని నాకు చాలా ఎగ్జైటింగ్ అవుతుంది. దేవుడు కూడా చాలా మంచిగా డెకరేట్ చేశారు, నాకు బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం? నాకు చాలా అనిపిస్తుంది. ఇది నా ఫస్ట్ టైం అయితే కాదు, నా 5th or 6th టైం చాలాసార్లు వేసాను. ఈసారి ఇంకా స్పెషల్ అనమాట, ఏమో గ్రాండ్గా వేస్తున్నట్టు. అమ్మవారు కూడా బాగానే ఉంది, డెకరేషన్ అంతా బాగానే చేస్తారు. థ్యాంక్ యూ. సో గైస్, వీళ్ళు ముగ్గురే గైస్ మన పోతరాజులు అయితే. ఈయన చెప్పలేరు అని అనుకోవచ్చు. ఎందుకు చెప్పలేరు అంటే ఆయన కొంచెం చెప్పడానికి రాదు, ఇంట్రో కాదని రాదు కాబట్టి ఆయన చెప్పలేకపోయాడు. అయితే ఫైనల్గా అయితే వీరు ముగ్గురు మాత్రం పోతరాజు వేషం వేస్తున్నారు గైస్. దాని తర్వాతకి ఒక ఫోటో అయితే తీసేసుకుంటున్నాం గైస్. 3, 2, 1 గో ఫోటో. ఓకే గాయస్, నెక్స్ట్ వ్లాగ్ అయితే మీకు కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్ కాదు, నెక్స్ట్ మేము చేసే పనులని మేము కంటిన్యూ చేస్తాం గైస్. ఓకే బాయ్. సో గైస్, ఇదే గైస్ మా పూజ సామాన్లు. ఇప్పుడు వీటికి పూజ చేస్తాము. పూజ చేసినాక మీకు చూపిస్తాం గైస్. చూడండి గైస్, ఇది మా అమ్మవారు. అందరు మొక్కుకోండి, ఈ నుంచి దర్శనం చేసుకొని. మేము ఇంకా నైట్ అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది గైస్. అన్న చూడండి గైస్, మొత్తం ఇదైతే ధూపం వేయడానికి గైస్. ఇంకా ధూపం వేయలే, ఇప్పుడు వేస్తాము. ఇది ఓం. ఇదైతే హారతి చెట్టు గైస్, ఇట్లా వెయిట్ చూడండి గైస్. ఇది ఒక బోనం, ఇదొక బోనం, ఇదొక బోనం గైస్. లోపల గణేశుడు, ఇంకొక గణేశుడు, సాయిబాబా, అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. సరే గైస్, ఇది ఇక్కడ నుంచి మీకు ఒక ఫైనల్ అవుట్పుట్ చూసేసుకోండి. సో గైస్, ఇప్పుడైతే వీటికి పూజ చేస్తాం గైస్. పూజ చేసిన తర్వాత మీకు చూపిస్తాం మళ్ళీ గైస్. ఇది అద్దం గైస్. బాయ్. అద్దం అని మీకు తెలుసు గైస్, కానీ నేను ఎందుకు చెప్పానంటే చిన్నగా ఉంది కదా, అది కాన్కేవ్ మిన్నర్ అనమాట గైస్. థ్యాంక్ యూ. సరే గైస్, ఇప్పుడైతే సిద్ధు మన పూజ అయితే చేస్తున్నాడు సామాన్లకి. అందరూ మంచిగా మొక్కుకోండి, మా అంత గ్యాంగ్ మేమందరం బాగుండాలి, ఎవరందరూ ఎట్లయినా సరే మంచిగా ఉండాలి. హారతి అయితే ఇస్తుండే గైస్, అగ్గిపెట్ట, మళ్ళీ గాలి వస్తుంది కాబట్టి. చూడండి గైస్, అందరు హారతి తీసేసుకోండి, మేమైతే తీసేసుకుంటున్నాం. సరే గైస్, పక్కకు పడేసేయండి. మొక్కుకోండి అందరు లైన్ వైజ్గా. సిద్ధు మొక్కేసుకున్నాడు, మొక్కుతున్నాడు. శివదా మొక్కుతున్నాడు. లడ్డు, నేను మొక్కుతాను గైస్. ఆగండి. ఇప్పుడైతే ఇంకో మేము ఇలాంటి చున్నీలతో మేము ఇది పోతర తాడు అయితే తయారు చేస్తున్నాం గైస్. ఇప్పుడు ఈ పోతర తాడు తయారు చేసేది మీకు చూపిస్తాను గైస్. ఇట్లా అంట స్టాప్ అంటే 3, 2, 1 గో. గైస్, మేమైతే ఇప్పుడు పోతర తాడు అయితే తయారు చేస్తున్నాం గైస్. మేమైతే ఏం మ్యూజిక్ ఎందుకంటే మాకు ఎడిటర్ లేడు గైస్. మేము జస్ట్ అట్లా మేమే ఎడిట్ చేసుకుంటున్నాం గైస్. ఇప్పుడే స్టార్టింగ్ కదా, పైన చూడండి గైస్, ఇలాంటివన్నీ జరుగుతాయి గైస్. మీరు అన్నిటిని ఇగ్నోర్ చేసేసుకోవాలి. గైస్, ఇట్లా చుట్టారు కదా గైస్. ఒక దెబ్బ కొడితేనా సట్టని ఎట్లా తాకుతుంది తెలుసా గైస్.